ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నారు. మీరంతా క్షేమంగా ఉన్నారా? నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు ఇస్తానని ప్రభు వాగ్దానం చేశారు కదా. క్రీస్తు ప్రభులో మనం నిలిచిండుటే చాలా ఆవశ్యకం. రక్షణ పొందిన తర్వాత విశ్వాస యాత్రలో క్రీస్తు ప్రభు బోధలో మరియు ఆయనకు సంబంధించిన విశ్వాసంలో మనం నిలిచి ఉండాలి. కడవరి దినాల్లో విశ్వాసాన్ని బలహీనపరిచే మాటలు, బలహీనపరిచే విషయాలు ఎన్నో ప్రపంచంలో ఒక మాటలో చెప్పాలంటే మనుషుల్ని గలిబిలి చేస్తున్నాయి. అయితే దేవుని ప్రజలుగా మనం ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని వింటూ ఉంటామో, వాక్యాన్ని చదువుతూ ఉంటామో, లేదా వాక్యం గురించి మాట్లాడుకుంటూ ఉంటామో విశ్వాసంలో అంతగా మనం బలపడుతూ ఉంటాం. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత ఒక వాగ్దానాన్ని బైబిల్ గ్రంథంలోంచి మనం నేర్చుకుంటున్నాం కదా, ధ్యానం చేస్తున్నాం కదా. ఈ వాగ్దానాల ద్వారా మీలో చాలామంది ఆధ్యాత్మికంగా దీవెన పొందుతున్నారు. ఈరోజు కూడా బైబిల్లోంచి ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 and verse 32. యెహోవా సెలవిచ్చినట్టు సియోను కొండ మీదను యెరూషలేములోనూ తప్పించుకొనిన వారందరూ, శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరూ రక్షింపబడుదురు. యోవేలు గ్రంథంలో చాలా శ్రేష్టమైన ప్రవచనాలు రాయబడ్డాయి, అనేకమైన ప్రవచనాలు. ఆ దినమున అని యోవేలు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఒక పర్టిక్యులర్ రోజు కొరకు లేదా ఆ వాగ్దాన నెరవేర్పు సంభవింపబో ఆ రోజు గురించి భక్తుడు మాట్లాడాడు. యోవేలు గారు చిన్న ప్రవక్తల్లో ఒకరు. అయితే చాలా అమూల్యమైన విషయాలు ఈయన ప్రవచించారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆగమనం గురించి కూడా దైవజన యోవేలు గారు ప్రవచించినప్పుడు అది అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో పెంతుకోస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని బలపరిచినప్పుడు లేదా సంఘం మీదకి వచ్చినప్పుడు జరిగిన అద్భుతాలు, వాస్తవాలు బైబిల్లో రాయబడ్డాయి. అవి యోవేలు గ్రంథంలోనే ప్రవచించబడ్డాయి. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షించబడతారనే మాట మనం చూసాం. దేవుని నామం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవడం, ఆయన నామములో ఉన్న ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవడం, ఆయన నామములో ఉన్న మంచితనాన్ని మనం అర్థం చేసుకుని దేవుని నామం పేరట మనం ప్రార్థన చేసినప్పుడు రక్షించబడతాము అని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, జీవితంలో అనేక సందర్భాల్లో మనకు చాలా అవసరాలు ఉంటూ ఉంటాయి. దేవుని దగ్గరికి మనం వచ్చామంటేనే ఏదో ఒక అద్భుతాన్ని ఆశించి, దేవుని నుండి ఒక ఆశీర్వాదాన్ని ఆశించి మనం ప్రభు దగ్గరికి వస్తాం. అందులో పొరపాటేం లేదు. అయితే వచ్చిన మనం దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని మనం గుర్తించామా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన ఈ లోకంలో ఎందుకు సంచరించారు? ఆయన ఎందుకు శిలువ మీద మరణించాల్సి వచ్చింది? 3వ రోజున ఆయన ఎందుకు మరణాన్ని జయించి తిరిగి లేవలసి వచ్చింది? ఇలాంటి విషయాలు మనం గ్రహించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములను గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో నాకు ఆ మాట గుర్తొస్తుంది. అదేంటంటే, కొందరు తమ రథములను బట్టి, గుర్రాలను బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడతామని 20వ కీర్తన 7వ వచనంలో చక్కని మాట మనకు తెలుసు కదా. లోకంలో చాలామంది తమకున్న వాటిని బట్టి, వాటిని తమ ఆస్తిగా, తమ పొజెషన్స్గా భావించి వాటిని బట్టి అతిశయపడతారట. గుర్రాలను బట్టి, రథాలను బట్టి అని ఆ కాలంలో ఆ మాట రాయబడింది కాబట్టి ఆ మాటలు ఉపయోగించారు. కానీ బహుశా ఈ రోజుల్లో చాలామంది తమకున్న కారులను బట్టి, తమకున్న జాబ్స్ని బట్టి, తమకున్న ఇన్కమ్ని బట్టి, తమకున్న ఆస్తిపాస్తులను బట్టి విపరీతంగా గర్వపడేవాళ్ళు ఉన్నారు, అతిశయపడేవాళ్ళు ఉన్నారు. అది వారి ఆస్తిగా భావిస్తున్నారు, వారికి కావలసినవిగా భావిస్తారు. కాబట్టే వాటి నుండి వారికి గర్వం వస్తాం, వాటిని బట్టి వారు గర్వపడుతుంటారు. అయితే ఇక్కడ దేవుని నామము క్రైస్తవునికి ఇవ్వబడిన ఆస్తి. ఆమేన్. మనకి ఇవ్వబడిన పొజెషన్ ఏంటి అంటే దేవుని నామమే, ఆయన వాక్యమే, పరిశుద్ధాత్మ శక్తే. ఈ లోకంలో భౌతిక సంబంధమైన ఆస్తులను తమవిగా భావించి గర్వపడుతున్న లోకంలో దేవుని నామమే మన ఆస్తి, దేవుని నామమే మన ఆయుధం, దేవుని నామమే మన ఆశీర్వాదం. అలాంటి అనుభవంలో నువ్వు ఎదుగుతున్నావా? యేసుక్రీస్తు ప్రభు నామము మనల్ని రక్షించే నామం. దేవుని నామము శక్తిగల నామం. ఆ నామములో దురాత్మలు పరుగులు పెడతాయి. యేసయ్య నామాన్ని మీరు పలకండి, యేసు అనే ఆ నామాన్ని మనం ఉచ్చరించినప్పుడు దురాత్మలు భయపడతాయి, అంధకార శక్తులు పరుగులు తీస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు నామంలో ఎన్నో స్వస్థతలు జరుగుతున్నాయి, విడుదల జరుగుతున్నాయి. కొంతమంది
ఈ స్వస్థతలు మరియు విడుదల పేర్ల మీద వాక్య విరుద్ధమైన పనులు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ వాస్తవానికి బైబిల్ ప్రకారం క్రీస్తు ప్రభు నామములో శక్తి ఉంది కనుక స్వస్థత విడుదల అనేది జరుగుతుంది. మనం కొట్టిపారడానికి లేదు. యేసు క్రీస్తు ప్రభు నామములో అపరిమితమైన శక్తి ఉంది కనుక దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ఒకసారి యెరూషలేము దేవాలయం దగ్గర అందమైనది అనే ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం దగ్గర నడవలేని ఒక వ్యక్తి ఉన్నాడు. చాలామంది అతని కళ్ళ ముందే మందిరం లోపలికి వెళ్తున్నారు, దేవాలయం లోపలికి మళ్ళీ బయటకు వస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నాడు, కానీ అతను మాత్రం లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. అంత మాత్రం కాకుండా అక్కడికి వచ్చే వాళ్ళందరినీ కూడా ఏదో ఒక సహాయాన్ని అడుగుతున్నాడు. ఆ సందర్భంలో పేతురు మరియు యోహాను గారు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు లేదా ఆలయానికి వెళ్తున్నప్పుడు ఈ వ్యక్తిని చూడగానే బహుశా సేవకుల దగ్గర ఏమన్నా ఘనమైన వస్తువులు కానీ ఆస్తి కానీ ఏమన్నా దొరుకుద్దని ఆశించడేమో. పేతురు మహాశయుడు ఆ వ్యక్తితో మాట్లాడుతూ, నువ్వేదైతే ఆశిస్తున్నావో ఆ వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మా దగ్గర అంతకన్నా శ్రేష్టమైనది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అనగానే ఆ వ్యక్తి గంతులు వేస్తూ దేవుని ఆలయంలోకి వెళ్ళాడని మనం అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో ఆ సంఘటన మనం చూస్తాం. ప్రియులారా, గమనించండి, ఈ లోకంలో వెండి బంగారాల కన్నా భౌతిక సంబంధమైన సంపదల కన్నా అత్యుత్తమైన ఆశీర్వాదం, శక్తి గలది యేసయ్య నామం. ఈరోజు నువ్వు నిరుత్సాహంలో ఉన్నావా? ఓటమిలో ఉన్నావా? దురాత్మ శక్తుల ప్రాబల్యం బ్రతుకుతున్నావా? నీ జీవితంలో నెమ్మది లేదా? ప్రశాంతత లేదా? ప్రతి విషయంలో నిరుత్సాహానికి గురవుతున్నావా? చెప్పు ఒకసారి, యేసయ్య నామాన్ని పలుకు. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం అని నువ్వు పలకడం ద్వారా ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తావు. అదేదో కేవలంగా నేను ఒక ఉచ్చారణలా చేయమన్న ఉద్దేశం కాదు, కానీ హృదయంలో నుండి దేవుని మాటలో ఉన్న శక్తిని, ఆయన నామంలో ఉన్న శక్తిని గుర్తించి ఆ నామమును నువ్వు ఉచ్చరించగలిగితే ఖచ్చితంగా అద్భుతాలు చూస్తావు. దేవుని నామమును బట్టి ప్రార్థన చేసే వాళ్ళు రక్షణ పొందుతారు. మనకి ఇవ్వబడిన రక్షణ చాలా గొప్పది. అంత మాత్రం కాకుండా ఒక రోజున మనం పాపపు ప్రెజెన్స్ నుండి రక్షించబడబోతున్నాం, దేవుని రాజ్యంలో సదాకాలం ఉండబోతున్నాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభు నామంలో నువ్వు చేసే ప్రార్థనకు జవాబు ఉంది కనుక నిరుత్సాహపడద్దు. కీప్ ప్రేయింగ్ అండ్ రిసీవ్ ఆన్సర్స్ ఫ్రమ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, యోవేలు గ్రంథంలో రాయబడిన మాట ద్వారా ఈరోజు మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. నీ నామమును బట్టి ప్రార్థన చేస్తే రక్షణ పొందుతామని, ప్రభువా నీ నామములో శక్తి ఉందని, నీ నామము ద్వారా ప్రభువా మాకు విడుదల ఉందని అనేక విషయాలు మాతో ముచ్చటించినందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని ఏ ఏ రాష్ట్రాల నుండి, దేశాల నుండి, ప్రాంతాల నుండి మా ప్రియులు చూస్తున్నారో వారందరినీ మీరే ముట్టండి, తాకండి, బలపరచండి. నీ ప్రభావాన్ని వారిలో నింపండి నాయన. శక్తివంతమైన క్రైస్తవ జీవితాలు కలిగి నిన్ను మహింపరచినట్లుగా ప్రతి ఒక్కరిని స్థిరపరచండి. నీ నామం పేరట మేము ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన వింటానని వాగ్దానం చేశావు. మా ప్రియులు ఏవైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ఆ ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి అద్భుతాలు చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.